హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ అరిసెలు. వీటిని కేవలం 10 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ అరిసెలను రెడీ చేసుకోవడానికి పాకం పెట్టే పని లేదు, అలాగే బియ్యాన్ని నానబెట్టే పని అస్సలే లేదు. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత దీన్ని కొద్దిగా ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు దీన్ని మరలా స్టవ్ పై పెట్టుకుని ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. పాకం కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. దీనికి ఏ విధమైన తీగపాకం కానీ ఉండపాకం కానీ పట్టన అవసరం లేదు. కేవలం బెల్లం కొంచెం మెల్ట్ అయి బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం దగ్గరగా అయ్యి ఉండ అవుతుంది అనుకున్నంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను చెప్పే మెజర్మెంట్స్తో కనుక మీరు ట్రై చేసినట్లయితే ఈ అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చాలామంది అరిసెలు చేయాలంటే భయపడుతుంటారు కదా, వీటిని ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. వీటికి పాకం చూడాల్సిన పని లేదు. అంతేకాకుండా ఫ్రై చేసేటప్పుడు అస్సలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కాసేపు మిక్స్ చేసుకుని కొంచెం చల్లారనివ్వండి. దీన్ని ఇప్పుడే మనం అరిసెలుగా చేసుకోవచ్చు, లేదా కొంచెం సేపు ఆగిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో నువ్వులు తీసుకోవాలి. ఈ నువ్వుల్లో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు నువ్వులు అనేవి ఎక్కువ రాలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా తీసుకుని ఈ నువ్వుల్లో డిప్ చేసుకుని అరిసెలుగా చేసుకోవాలి. మీకు అరిసెలు అనేవి ఏ సైజులో కావాలో దాన్ని బట్టి ఈ బాల్స్ అనేవి రెడీ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. మీరు కనుక పూజ కోసం చేసుకుంటున్నట్లయితే నువ్వులు అనేవి వేసుకోకూడదు. దాని ప్లేస్లో గసగసాలు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అరిసెలను చాలా ఈజీగా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు వీటిని రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. వీటిని మంటను లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే కనుక లోపల అంతా పచ్చి పచ్చిగా పిండి ఉండిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కొంచెం ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ అరిసెలను 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ప్లేట్లోకి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగే మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. కార్తీక మాసంలో నోములకు చాలామంది అరిసెలు అనేవి చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.